హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. మరి జూన్ 21న థియేటర్స్లో ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్గా నిందా సినిమా రాబోతుంది. ప్రస్తుతం మనతో పాటు మూవీ టీం ఉన్నారు, వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు, చాలా స్మైల్తో ఉన్నారు. నేను కూడా చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? డైరెక్టర్తో స్టార్ట్ చేద్దాం. సో డైరెక్టర్ గారు, నేను ఫస్ట్ నుంచి ఒకటే క్వశ్చన్ మైండ్లో పెట్టుకొని వచ్చాను. అంటే ఇంత లవర్ బాయ్గా ఉండే మా వరుణ్ సందేశ్ గారికి ఇట్లాంటి క్యారెక్టర్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది మీకు? మీకు ఆ డౌట్ రావాలనే ఇచ్చాను. ఓకే, నా కోసం ఇచ్చారా? అంటే జనరల్ ఆడియన్స్కి ఆ క్యూరియాసిటీ ఉంటేనే చూడడానికి వస్తారు కదా, సో దాని గురించి ఇచ్చాము. ఓకే, బట్ ఓకే, అంటే ఆల్రెడీ లవర్ బాయ్గానే కనిపించారు కాబట్టి సో మీరు ఎలా ఊహించుకున్నారు అసలు ఆ క్యారెక్టర్లో పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని ఎట్లా ఊహించుకున్నారు? ఎప్పుడైనా సరే ఒక ఐన్స్టీన్ కోట్ ఒకటి ఉంటుంది అనమాట, ఇఫ్ యూ వాంట్ టు డూ న్యూ థింగ్స్ యూ హ్యావ్ టు బ్రేక్ ద ప్యాటర్న్స్ అని చెప్పి. సో అది దేంట్లో అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం. సో ఒకే ప్యాటర్న్లో ఉంటే మన థాట్ ప్రాసెస్ థింకింగ్ మార్చాలి కదా. సో అది కూడా లైక్ ఆయనకి ఇంటర్నల్గా ఉంది ఆ థాట్, అందుకే ఈ సబ్జెక్ట్ ఓకే చేశారు. లేకపోతే హీల్ ఆల్సో సే నా వద్దు అని చెప్తారు కదా. సో అది అన్నీ జెల్ అయినాయి అవన్నీ. సో అట్లా అయిందనమాట. హ్యాపెండ్. ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ హిమ్ టు ఇలా చూపించడానికి కరెక్ట్ టైం. సో ఇప్పుడు మేము వరుణ్ గారిని పోలీస్ గెటప్లో చూడబోతున్నామా? లేదు, అది వేరే సినిమా. కానిస్టేబుల్ అని చేసిన అందులో పోలీస్ గెటప్, ఇందులో పోలీస్ గెటప్ లో. ఓకే, సో ఇందాక గవర్నమెంట్ ఆఫీసర్ అన్నారు కాబట్టి డౌట్ వచ్చింది నాకు. హ్యూమన్ రైట్స్ ఓకే, కమిషనర్, హ్యూమన్ రైట్స్ ఆఫీసర్. ఓకే, సో వరుణ్ గారు, ముందు రాజేష్ గారు మీకు స్టోరీ నరేట్ చేసినప్పుడు అంటే మీరు ఇట్లాంటి స్టోరీస్ కోసం చూస్తున్నారా, స్టోరీ వచ్చాక ఓకే చేశారా? నేను బేసిక్గా ఒక మంచి స్టోరీ కోసం చూస్తున్నాను. అంటే నేరేషన్ విన్నప్పుడు నన్ను అలా కూర్చోబెట్టి నాకు ఎంగేజింగ్గా అనిపించే స్టోరీస్ కోసమే చూస్తూ ఉన్నాను నేను. అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ నా చేత పోర్ట్రేట్ చేపిద్దామని ఆయనకు వచ్చిన థాట్కి నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే లేకపోతే ఆయనకి ఇంకోళ్ళు ఎవరైనా అనుకున్నా వరుణ్ ఇలాంటి సినిమాలు చేయరు కదా అని ఆయన ఒక ప్రీఫిక్స్ మైండ్లో ఆయన ఉండుంటే నాకు ఈ సినిమా వచ్చేది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ సినిమాలో నేను ప్లే చేసే వివేక్ అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ ఈ సినిమాలో. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇది ఒక డైరెక్టర్స్ ఫిల్మ్ అండి. అంటే రేపు పొద్దున్న ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందంటే క్రెడిట్ మొత్తం ఆయనకే. అంటే నేను జస్ట్ ఒక చిన్న పార్ట్ ప్లే చేశాను, బట్ విజన్ అండ్ థాట్ అండ్ క్రియేషన్ మొత్తం ఆయనదే. సో ఇది 100% ఆయన బేబీ, ఇది ఆయన ఫస్ట్ సినిమా కూడా. ఆయనే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటింగ్ అండ్ ప్రొడ్యూసర్ కూడా. సో చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు ఆయన ఫస్ట్ సినిమాకే. అండ్ నాకు తెలిసి జూన్ 21 ఖచ్చితంగా ఆయన పెట్టిన హార్డ్ వర్క్, ఆయన పెట్టిన ఎఫర్ట్ అన్నిటికీ రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో అన్నారు కదా, అంటే ఫస్ట్ మూవీ అని అన్నారు కదా, మీకు ఎక్కడైనా అనిపించిందా రాజేష్ గారు ఫస్ట్ మూవీ తీస్తున్నారు అని చెప్పి? మీ ట్రైలర్ చూసారా? చూసాను, నాకు అనిపించలేదు. మీకు అనిపించింది? నాకు అస్సలు అనిపించలేదు. అంటే చూసే మేమందరం సెట్లో మేమందరం ఉన్నాం కదా, ఆయన సిచ్యువేషన్స్ని డీల్ చేసే విధానం కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్గా డీల్ చేశారు ఆయన. వెదర్ ఇట్ ఏదైనా కానివ్వండి, ఆర్టిస్ట్ నుంచి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఆ సీన్లో సడన్గా ఏదో ఒక ప్రాప్ ఉండకపోవడమో, లేకపోతే ఏదో ఒకటి ఆ టైంకి రాకపోవడమో, లేకపోతే మళ్ళీ డిలే అవ్వడమో. బట్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎంత కామ్గా డీల్ చేశారంటే ఆయన. సో లిటరల్లీ నేను వెతుక్కున్నాను టీజర్ చూసాక డైరెక్టర్ ఎవరు అని చెప్పి. సో అంత పర్ఫెక్ట్గా ఉంది సార్, నిజంగా. అంటే ఈ సినిమాలో మీరు సీన్స్ని కానీ ఒక క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అనేది ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఊరికే వచ్చేసి వెళ్ళిపోదు సినిమాలో. అన్ని క్యారెక్టర్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ లైక్ ఇందాక చెప్పిన దిస్ కంప్లీట్లీ ఒక కాంటెంట్ డ్రివెన్ అండ్ ఒక ఏమంటారు, ఒక కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్ ఇది. సో హాయ్ శ్రేయ గారు. హాయ్, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఉంది మీ రోల్? मेरा रोल आई एम प्लेइंग अ रोल ऑफ एयर होस्टेस एंड मैं इनका एक सपोर्ट सिस्टम हूँ पूरी फिल्म में. ओके, हाँ, और काफ़ी अच्छा लगा मुझे काम करके.
సో మీరు సపోజ్ సిస్టమ్ ఓకే, వరుణ్ గారు ఎంత సపోర్ట్గా ఉన్నారు మీకు? काफ़ी सपोर्ट किया, मेरे को तेलुगु नहीं आता तो उन्होंने काफ़ी सपोर्ट किया। मैं बहुत स्केर्ड थी कि बहुत बड़े एक्टर है, मैं न्यू कमर हूँ, कैसे होगा, बट बहुत नॉर्मल काम थे। मैं डर रही थी कि रीटेक हुआ तो सर गुस्सा तो नहीं होंगे, बट ऐसा कुछ भी नहीं था। बहुत बहुत काम है, बहुत डाउन टू अर्थ है, बहुत हम्बल है। मुझे बहुत अच्छा लगा आपके साथ काम करके। एंड मैंने जानती नहीं थी, बट ये सेट पे ये मेरी इंस्पिरेशन बन गए। उनके पैर में पेन था, पेन होते हुए भी जैसे ही एक्शन हुआ एकदम इनटू द कैरेक्टर थे। मैं वाओ, ये इंस्पिरेशन है, ये मुझे सीखना है, तो मुझे बहुत अच्छा लगा सर। సో చూసారా వరుణ్ గారు ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు మీరు. హలో సిద్ధార్థ్ గారు, హాయ్. సో సస్పెక్ట్లో ఉన్నారు మీరు. సో అంటే డైరెక్టర్ గారిని అడగాలేము, విలన్ క్యారెక్టర్స్కి ఇలానే ఉండాలి ఏమైనా చూస్ చేసుకుంటారా మీరు? క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఓకే. అండ్ నాకు ఈ సినిమాలో అదేంటో తెలియదు కానీ లక్ అని చెప్పాలి. ఎందుకంటే వెరీ గుడ్ యాక్టర్, ఈయన్ని ఎవరు సరిగ్గా వాడలేదా ఏంటి అన్నది అనిపించిందా నాకు వదిలేసారా అని. సో చేసినప్పుడు అనిపించింది, మా వరుణ్ గారు మేము కూడా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి చాలా బాగున్నాయి, హీల్ బికమ్ ఎ వెరీ గుడ్ యూనో ఇన్ ఫ్యూచర్ అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. సో ఐఎమ్ హోపింగ్ లైక్ ఇలా థియేటర్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు మన మూవీలో, అందరికీ ఒక మంచి బ్రేక్ వస్తుందని మేము అందరూ వెయిట్ చేస్తున్నాం అనమాట. నైస్. సో చూసారా, మీకు బ్రేక్ రావాలని డైరెక్టర్ గారు వెయిట్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? ఒక ఎనీ యాక్టర్కి ఇలాంటి రోల్స్ రావడం అనేది వీ లుక్ ఫార్వర్డ్ టు దీస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. సో అట్ ద సేమ్ టైం నేను డైరెక్టర్ గారు చెప్పినట్టు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నాది. సో తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నేను మాస్టర్స్ చేశాను థియేటర్లో. సో నాటకాలు చేసేటప్పుడు మేము జనరల్లీ ఫుల్ స్క్రిప్ట్ చదువుతాం. అవును. ఇప్పుడు నేను కూడా ఒక 20-25 ఫిల్మ్స్ చేశాను, ప్రాజెక్ట్స్ చేశాను తెలుగులోనే. కానీ మొత్తం స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు, ఎవరెవరు కదా. సో అప్పుడప్పుడు ఏంటంటే వీఆర్ జస్ట్ పీస్ ఆఫ్ ద పజిల్, చిన్న వచ్చి ఆ సీన్ చేసి వెళ్ళిపోతుంటాం. సో ఇందులో ఏంటంటే ఆయన నమ్మి వెల్ బిఫోర్ ద షూట్ స్టార్టెడ్ ఆయన స్క్రిప్ట్ మొత్తం ఇచ్చాడు, ఎక్సెప్ట్ ద లాస్ట్ 5-7-10 పేజెస్ అనుకుంటా. అక్కడ సస్పెన్స్ పాయింట్ ఇవ్వలేదు కానీ మొత్తం స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఎనీ యాక్టర్కి ఏమనిపిస్తుంది, నా డైలాగ్స్ ఎక్కడ ఉన్నాయని వెతుక్కుందాం. సో నేను కూడా అదే చేశాను. నా క్యారెక్టర్ పేరు ప్రకాష్ కొట్టాను. కొడితే కొన్ని డైలాగులు ఉన్నాయి. డైలాగులు ఉన్న తర్వాత అది చదివితే ఇంకా అర్థం కావట్లేదు. ఓకే స్టార్టింగ్ నుంచి చదువుదాం, ఆల్రెడీ నైట్ అయిపోయింది. నాకు ఒక 2 పేజెస్ చదివి ఆపేస్తాను అనుకున్నాను. జస్ట్ ఒక 1 పేజ్ చదవగానే ఐ వాజ్ హుక్డ్ ఇన్ టు ఇట్. మొత్తం స్క్రిప్ట్ చదివేశాను. సో అప్పుడు ఏంటంటే ఒక అర్థం అవుతుంది, ఓకే ఈ క్యారెక్టర్, నా క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్తున్నది అంటే ఎందుకు చెప్తున్నాడు ఆ పర్సన్, అది ఆ ఆర్క్ మొత్తం తెలుస్తుంది. సో అది ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తాను. ఒక వెరీ పాపులర్ బెస్ట్ సెల్లర్ బుక్ ఉండేది 5 Point Someone అని, చేతన్ భగత్ గారు రాశారు. ఆ బుక్ రాసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని రాజ్ కుమార్ హిరానీ గారు ఒక మూవీ చేశారు 3 Idiots. నేను ఆ బుక్ చదివేది నాకు చాలా నచ్చింది ఆ టైంలో. సో ఆ బుక్ చదివిన తర్వాత మూవీ చూస్తున్నప్పుడు నేను చదివేటప్పుడు నా మైండ్లో ఎలాంటి విజువల్స్ ఉన్నాయో రాజ్ కుమార్ హిరానీ గారు అలాంటి విజువల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అందులో ఉంది మూవీలో. నేను షాక్ అయిపోయాను, అరే దిస్ గై మస్ట్ బి అమేజింగ్. అంటే ఒక రీడర్ మైండ్లో ఏంటుందో ఆయన తెర మీద చూపించగలిచాడు. దానికోసం ఎంత టాలెంట్ కావాలి. ఈ మూవీ ఈ స్క్రిప్ట్ చదివిన తర్వాత నేను సినిమా కూడా చూశాను కాబట్టి కొన్ని విజువల్స్ యాస్టీస్ అలా ఉన్నాయి. సో అది నాకు చాలా అమేజింగ్ అనిపించింది అబౌట్ హిస్ టాలెంట్. సో రీడర్ ఎలా అయితే స్క్రిప్ట్ రాశారో అది సేమ్ ట్రాన్స్లేట్ అయింది ఆన్ స్క్రీన్. సో అది ఐ థింక్ హీ విల్ బి అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ మేకర్. అండ్ కొంచెం లేట్గా వచ్చారు కదా. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. ట్రాన్స్లేట్ అవడానికి మా డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ అండి ముగ్గురు, అండ్ సౌండ్ డిజైన్ టీమ్, వీళ్ళ వల్ల అది యాక్చువల్లీ పాసిబుల్ అయిందండి. అంటే బిహైండ్ ద కెమెరా, ఆన్ కెమెరా వీళ్ళంతా చేస్తే బిహైండ్ ద కెమెరా దే ఆర్ ద పిల్లర్స్. సో వాళ్ళు ట్రెమెండస్ ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమాకి. ఏదో అనదర్ మూవీ అని చెప్పి ఒక 3-4 ట్యూన్స్ చేసి అయిపోయింది అని చేయలేదన్నమాట. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు కూడా
మొన్న కూడా ఒక రీల్కి రీల్ చేస్తున్నా సరే ఒక ట్రాక్ ఇవ్వడము, మైనస్ ట్రాక్ ఇవ్వడము. దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. మా డిఓపి కూడా ఇప్పుడు కూడా ఇంకా క్యూబ్ ఆఫీస్లో ఉన్నాడు. సో దే ఆర్ ఆల్ వర్కింగ్ అనమాట. అంటే ఐఎమ్ లక్కీ అండి ఇలాంటి సో అందరూ హార్డ్ వర్కర్స్ దొరికారు కాబట్టి మీరు లక్కీ. అంతే, కరెక్ట్. ఓకే. సో రాజేష్ గారు, ఇప్పుడు మనం చూస్తే చాలా మూవీస్ వస్తున్నాయి ఈ క్రైమ్ బ్యాక్గ్రౌండ్లో. చాలా వరకు చాలా సినిమాలు చూస్తున్నాం మనం, వస్తున్నాయి, వస్తూ పోతూ ఉన్నాయి. సో మీరు ఈ సినిమాలో కొత్తగా ఏం చూపించబోతున్నారు? స్క్రీన్ ప్లేలో డెఫినెట్లీ ఒక యూనిక్ పాయింట్ ఉంది. అది ఒక లేయర్డ్గా ఉంటుంది అనమాట. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. సో క్లైమాక్స్లో పీక్ అవుతుంది. సో ఒక సినిమా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నాట్ జస్ట్ అనదర్ సస్పెన్స్ థ్రిల్లర్ అని కాకుండా ఒక మంచి సినిమా చూసాము అనే ఫీల్తో బయటకు వస్తారనమాట. సో అదైతే డెఫినెట్లీ ఉంది ఈ మూవీలో. యా. సో అట్లాగే ఇప్పుడు మీరు ఇన్ని రోల్స్ హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఎక్కడ కూడా టఫ్ అనిపించలేదా మీకు? అంటే నాకు మంచి సపోర్ట్ సిస్టమ్ ఉందండి. అంటే రైటింగ్ తీసుకుంటే శిరీష గారని ఆవిడ నాకు హెల్ప్ చేశారు. డైలాగ్లో హర్ష అని తన కొన్ని డైలాగ్స్ తన రాశాడు అనమాట. సో నా అసిస్టెంట్ డైరెక్టర్స్ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకున్నాను. సో ఇట్లా అందరం కొలాబరేటివ్గా చేసుకున్నాము. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ప్రాపర్ టీమ్ వర్క్ అని. ఐ వాంట్ టేక్ ది క్రెడిట్, నేనే చేశాను అని చెప్పి తీసుకోను. ఇట్స్ ఏ కంప్లీట్ టీమ్ వర్క్ అండి. యా. సో వరుణ్ గారు, చాలామంది ఉన్నారు, చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు ఇంట్లో. మన ఛత్రపతి శేఖర్ గారు, తనికెళ్ళ భరణి గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరి రోల్స్ ఎలా ఉండబోతున్నాయి, మీకు ఎలా ఉంది వాళ్ళతో ఎక్స్పీరియన్స్? వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ ఎప్పటి నుంచో చాలా ఎన్నో సినిమాలు చేస్తున్నారు. సో వాళ్ళతో వర్క్ చేయడం ఇట్స్ ఆల్. నేను వర్క్ చేశాను, అందరితో వర్క్ చేశాను ఇంతకుముందు ప్రీవియస్గా. అంటే మన శేఖర్ గారు నాతో ఎవరైనా ఎప్పుడైనా నా థర్డ్ ఫిల్మ్లో ఆయనతో పాటు వర్క్ చేశాను. అది నేను యాక్చువల్లీ నాకు గుర్తు లేదు. అది బేసిక్గా ఒక చిన్న ఫైట్ ఉంటుంది ఆయనతో ఆ సినిమాలో అనమాట. ట్రైన్ స్టేషన్లో ఫైట్ సీక్వెన్స్ ఉంది. మొన్న రీసెంట్గా ఆయనతో మనం చేసామని మా టీంలో ఎవరో చెప్పారు, మనం చేసామన్న ఆయనతో అని చెప్తే ఈ సినిమా అంటే చెప్తే అప్పుడు వెళ్ళి ఆ సీన్ చూశాను నేను. యాక్చువల్లీ ఆయనతో చేసింది. భరణి గారితో చాలా సినిమాలలో పనిచేశాను నేను. బట్ ఓవరాల్గా ఈ సినిమాలో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయంటే, నేను ఇందాక చెప్పినట్టే ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ప్లేస్ అ హ్యూజ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. ఎవరు ఊరికి ఒక క్యారెక్టర్ పెట్టాలనేది అయితే ఏ క్యారెక్టర్ లేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్, ఒక డెప్త్, ఎవ్రీ క్యారెక్టర్కి ఒక కాన్షియస్గా వాళ్ళు ఒక పని చేస్తూ ఉంటారు, బట్ సబ్ కాన్షియస్లీ వాళ్ళు ఒక దానిలో ఉంటారు. ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్, నాట్ జస్ట్ నా క్యారెక్టర్ అనే కాదు, ఎవ్రీ క్యారెక్టర్ అలా ఉంటుంది ఈ సినిమాలో. ఇట్ విల్ బీ ఈ June 21 అందరూ చూస్తారు కదా. ఖచ్చితంగా ఇది నేను మొన్న మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను. నేను నా లైఫ్లో అంటే ఒక హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది వేళ అండ్ నింద విల్ బీ ఫిల్మ్ దట్ విల్ బీ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆల్వేస్, ఎప్పటికీ. అంటే నేను ఈ సినిమాని గర్వంగా నేను ఈ సినిమా చేశానని చెప్పుకోవచ్చు. మా నానమ్మ నుంచి మా ఇంట్లో చిన్న పిల్లల వరకు అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమా కంప్లీట్ క్లీన్ నీట్ సినిమా. అండ్ ఎక్కడ ఈ ప్రొఫానిటీ కానీ వల్గారిటీ కానీ ఎక్కడ మీకు ఈ సినిమాలో ఉండదు. కంప్లీట్ నీట్ ఫిల్మ్ దట్ ఈస్ ప్యాక్డ్ వెరీ టైట్లీ విత్ స్క్రీన్ ప్లే అనేది ఖచ్చితంగా ఈ సినిమాకి హైలైట్. అండ్ తప్పకుండా ఈ June 21 అందరూ చూడాలి ఈ సినిమా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సో వరుణ్ గారు, ఎప్పుడైనా ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే చెయ్యాలి అని ఏమైనా ఉండేదా మీకు? 100% ఉండేదండి. అంటే ఒక ఆర్టిస్ట్గా ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాదు, ఒక ఆర్టిస్ట్గా నా సెల్ఫిష్నెస్తో అన్ని క్యారెక్టర్లు చేయాలని ఉంటుంది నాకు. ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అని కాదు. బట్ ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇన్నేళ్లలో ఇలాంటి క్యారెక్టర్ నాకు రాలేదు చేయడానికి. అంటే ఇంత ఇంటెన్స్గా, ఇంత అట్ ద సేమ్ టైం కంప్లీట్లీ ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఇది. సో ఇలాంటి క్యారెక్టర్ నన్ను ప్లే చేయమని ఎవరు నా దగ్గరికి రాలేదు. నా దగ్గర యూజువల్గా లవ్ స్టోరీసే వస్తూ ఉండేది. బట్ నౌ అండ్ నేను మైకెల్ అనే సినిమాలో నేను నెగిటివ్ షేడ్స్ ఉన్న, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాను. ఆఫ్టర్ ఆ సినిమా తర్వాత నాకు అప్రోచ్ అయ్యే పీపుల్ కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్లో నన్ను చూడగలుగుతున్నారు. అంటే అరే ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు కదా అనే థాట్ వచ్చిందేమో. బట్ ఐఎమ్ ఓపెన్ టు డూయింగ్ ఎనీ క్యారెక్టర్. ఓకే.
సో ఇప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ నరేట్ చేయగానే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు కళ్ళతోనే డైలాగ్స్ చెప్పాలి. సో మీకేమనిపించింది? నేను 100% ఇవ్వగలను అని అనిపించింది? 100% ఎఫర్ట్ అయితే వేయడానికి ప్రయత్నించాను. ఇంకా అది ఆ క్వశ్చన్ ఆయనే చెప్పాలి, ఎందుకంటే ఆయన 200% ఇచ్చారా? సూపర్. సో నాకు నిన్న నుంచి ఒక క్వశ్చన్ ఉండింది, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విన్నాను. ఈ ఓసిడి ఏంటండి? అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అని, అంటే వాళ్ళకి ఇది పని చేయకపోతే నిద్ర పట్టదు అనమాట. ఓకే. సో అలాంటి వాళ్ళు నా టెక్నీషియన్స్ని దొరికారు అనమాట. సో ఓకే. నేను చెప్పక్కర్లా ఇది చేయండి అని, వాళ్ళే నిద్రపోరా చేసేదాకా. సో అందుకని ఈజీ అయిందని చెప్పాను. వెరీ Yeah. అంటే శాంతు మ్యూజిక్ డైరెక్టర్, రమేష్ డిఓపి, ఎడిటర్ అనిల్, వీళ్ళందరూ ఏంటంటే దే వెరీ ప్యాషనేట్. అంటే ఇప్పుడు ఇది బాగుంది కదా, ఓకే చాలు బాగుంది కదా అని మా మైండ్ సెట్ కాదు వాళ్ళది. ఇది బాగుంది, దీన్ని ఇంకా బెటర్మెంట్ ఎట్లా చేయాలి, దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఈ సినిమా. అంటే వాళ్ళ ముగ్గురనే కాదు, వాళ్ళ ముగ్గురితో పాటు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఫ్రమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి, ఫ్రమ్ ప్రొడక్షన్ టీమ్ కానివ్వండి, లేకపోతే మా స్టాఫ్ అందరూ స్టాఫ్స్ కానివ్వండి, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈ సినిమాకి దిల్తో పనిచేశారు. అంటే ఆయన అందరికీ డబ్బులు ఇచ్చారు అలా అని కాదు, బట్ ఏంటంటే మోర్ దెన్ ద మనీ, ద ప్యాషన్ దట్ ఎవ్రీ వన్ హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్ వాజ్ వండర్ఫుల్. దగ్గర నుంచి చూడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను మీకు ఇందాక చెప్పాను కదా, అందుకే ఈ సినిమా డెఫినెట్గా దిస్ విల్ బీ ఎ ఫిల్మ్ దట్ ఐఎమ్ 100% ప్రౌడ్ ఆఫ్. అండ్ నేను గర్వంగా ఈ నింద అనే ఒక సినిమాలో నేను ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. నేను నా లైఫ్ లాంగ్ నేను గర్వంగా చెప్పుకోవచ్చు, అది మాత్రం పక్కా. సూపర్. సో రాజేష్ గారు, ఈ సినిమా ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? ఎట్లా స్టార్ట్ అయింది? అంటే మా నేటివ్ ప్లేస్ వెస్ట్ గోదావరి నర్సాపురం అండి. ఓకే. సో ఆ వాటర్ తాగినోడు ఎవరికైనా సరే సినిమా అనేది బ్లడ్లో ఉంటుంది. చాలామంది డైరెక్టర్స్, రైటర్స్ అక్కడి నుంచి వచ్చారు, ఆ ఏరియా నుంచి. చిన్నప్పటి నుంచి ఉంది. సో అట్లా సబ్కాన్షియస్గా సినిమా అనేది నాలో ఉంది. అంటే అది ఇంకా పెద్దదై ఇట్లా బయటకు వచ్చింది. అంటే ఎందుకు ఇంత టైం పట్టింది? అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ జర్నీ కదండి. సో అట్లా నేను యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ వర్క్ చేసి అట్లా వచ్చాను. సో సిద్ధార్థ్ గారు, అంటే ప్రతి సినిమా మనం ఎవరైనా కూడా ప్రేక్షకులు ఎవరైనా కూడా టీజర్ ట్రైలర్ చూసి థియేటర్స్ వరకు వెళ్తారు. సో మనం ఇప్పుడు చూస్తే కనుక నిందా టీజర్ చూస్తే కనుక అంటే ఏ ఎలిమెంట్స్కి అట్రాక్ట్ అయ్యి థియేటర్స్కి వెళ్ళొచ్చు? చూసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఇదేదో ఒక మంచి మలయాళం సినిమా చూసిన ఫీల్ అయితే వచ్చిందని. చాలామంది నాకు అడిగారు కూడా, ఈ లొకేషన్స్ ఎక్కడ తీశారు, కేరళలో తీశారా అని. మేము అన్నీ ఇక్కడే తీసింది. సో లొకేషన్స్ ఒక ఎత్తు అయితే, ఇందులో ఉండే ఇంట్రీగ్ ఎలిమెంట్ మీరు లాస్ట్ వరకు ఎవరికైనా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైఫ్లో మీ ఫ్యూచర్ మొత్తం ఏమవుతుందో అని మీకు తెలిస్తే మీకు లైఫ్లో ఎక్సైట్మెంట్ ఉండదు, అంతే కదండి. సో లైఫ్ ఎంజాయ్మెంట్ ఎప్పుడంటే అన్ప్రిడిక్టబిలిటీ. ఈ మూవీలో ఆ ఫ్యాక్టర్ ఉంది. లాస్ట్ చివరి వరకు ఎవరు ఏంటి చేశారు, ఎవరు మోటివేషన్ ఏంటి అనేది తెలియదు. సో ఆడియన్స్ అందుకే నేను అప్పుడు స్క్రిప్ట్ చదివినప్పుడు స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఎందుకు వెళ్ళానంటే ఆ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి, క్యూరియాసిటీ బిల్డ్ చేస్తూనే ఉంటుంది. అయ్యాను. ఈయన వచ్చి తర్వాత అడిగారు, నెక్స్ట్ ఒకసారి అడిగారు ఎవరు చేస్తుంటారని. సో నేను ఏదో ఒకటి చెప్పాను, నాకు తెలిసి ఎవ్వరు గెస్ట్ చేయలేరు. ఎవరైతే స్క్రిప్ట్ చదివారో ఎవరైనా చేశారా గెస్ట్? ఆయన చెప్పాలి మరి. మోస్ట్లీ చేయలేదు. సో ఆ ఎలిమెంట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ వై యూ షుడ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. బికాస్ థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా మంది ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, డెడికేటెడ్ ఫ్యాన్ ఫాలోయింగ్, అందులో నేను కూడా ఒకరిని. సో ఇలాంటి మూవీస్కి యాజ్ అన్ ఆడియన్స్ నేను కూడా ఎదురు చూస్తుంటాను. సో ఆడియన్స్ డెఫినెట్లీ దే విల్. ఒకటే అయితే కన్ఫర్మ్, హీ హ్యాస్ మేడ్ దిస్ ఫిలిం విత్ అబ్సల్యూట్ ఆనెస్టీ అండ్ సిన్సియరిటీ. మనసు పెట్టి చేశారు ఆయన. సో ఏదో ఒక కామెడీ ట్రాక్ పెట్టేద్దాం లేకపోతే ఇంకేదైనా సమ్ కమర్షియల్ ఫ్యాక్టర్ అలాంటి ఇంకా స్టోరీతో ఉన్నారు ఆయన లాస్ట్ వరకు. సో దట్ ఈస్ సిన్సియరిటీ కూడా మీకు ట్రైలర్ టీజర్లో కనపడుతూ ఉంటుంది. సో అది ఆడియన్స్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో రాజేష్ గారు, అలాగే శ్రేయ గురించి చెప్పండి. సో ఈ క్యారెక్టర్ వెతుకుతున్నప్పుడు అంటే నాకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ చూశాను చాలా మంది. డాన్సర్ కదా? అవునండి.
సో అంటే ఈ రోల్ అంటే జనరల్గా డాన్సర్ కోసం వెతుకుతున్నప్పుడు అంటే యాక్చువల్లీ తన డాన్సర్ అనే విషయం నాకు తర్వాత తెలిసింది ఓకే ఓకే క్యాష్ చేసిన తర్వాత. బట్ ఇందులో డాన్స్ చేసే స్కోప్ లేదు ఈ మూవీలో, బట్ మేబీ ఇన్ ఫ్యూచర్. ఓకే నెక్స్ట్ మూవీకి ప్లాన్ చేసేసి ఓకే యా సో తనని ఈ క్యారెక్టర్ కోసం వేరే చూస్తా ఉన్నా నాకు ఎవరు నచ్చట్లేదు. సో తిన రాగానే పర్ఫెక్ట్ అనిపించింది. నేను హీరో గారు కూడా మన వరుణ్ గారికి చూపించాను, బాగుంది అని చెప్పి ఇంకా ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ మీకు, నింద ఎవరిపైన నింద వేసుకోబోతున్నారు, దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? చిన్న క్యూరియాసిటీ క్రియేట్ చేయడానికి ఏదైనా హింట్ ఇచ్చి వదిలేసేయండి. అంటే మూవీలో అంటున్నారా? మూవీలో అందరి క్యారెక్టర్ల పైన నింద ఉంటుందండి. ఓకే యా అందరూ ట్రై అందరు చేస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు చూస్తున్న పోస్టులు అందరి మీద ఉంటుంది. సో అది ఎలా రిజాల్వ్ అవుతుంది అన్నదే మీరు స్క్రీన్ మీద చూడాలి. యా సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మంచి బిగ్ సక్సెస్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. ఇంకా మంచి సినిమాలతో మీరు అందరూ మా ముందుకు రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.